4 నెలలు 5 నెలల కాలంలో ఏ క్షణమైనా మీకున్న భయం ఫీలింగ్స్ బట్టి కానీ మీరు ఎదుర్కొన్న ఇబ్బంది బట్టి కానీ ఎందుకు వచ్చా అనవసరంగా కూడా పట్నం అనేది ఎమ్మెల్యే అని ఉండేదండి. మరి ఈ నియోజకవర్గంలోనే నాన్నగారిని ప్రజలు అంటే మా ఊర్లో ప్రజలు సరదాగా పిలిచిన మాటని మరి నా లైఫ్లో ఎప్పటికైనా మా నాన్నగారిని సరదాగా ఎందుకు పిలిచారు, మేము నిజం చెయ్యాలి. కాన్ఫిడెంట్ కానీ ఒక ధైర్యం కానీ మీ వే ఆఫ్ టాకింగ్ కానీ కొంచెం అంటే డెవలప్ రాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయ చేయాలంటే అర్ధబలం అంగబలం ఏదైనా ఉంటుంది. ఏమంటున్నారు ఈరోజు, మేము ఓటు వేస్తామమ్మా, నా ఓటు ఎందుకు నేను వేస్ట్ చేసుకోను, ఓటు ఖచ్చితంగా వేస్తాను, నాకు అభ్యర్థి నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే నేను ఈరోజు వెళ్ళి ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినట్టు లెక్క అంటున్నారు. హాయ్, నేను సత్య. వెల్కమ్ టు ఏబీ స్ట్రైట్ పాయింట్. ఈరోజు మన స్ట్రైట్ పాయింట్లో భీమిలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణి గారు ఈరోజు మన స్ట్రైట్ పాయింట్లో ఇంటర్వ్యూకి ఈరోజు ఆవిడ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఆవిడని ఇంటర్వ్యూ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఒక మహిళ అయ్యుండి కూడా ఒక విద్యావేత్తగాను లేదంటే ఒక రాజకీయాల పట్ల ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించి సుమారు 4 నెలలుగా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం ఏ విధంగా కనుక్కోవాలనే వాటిపై 4 నెలల్లో ప్రజలతో మమేకమై యావత్తు నియోజకవర్గం మొత్తంగా ప్రయాణం చేశారు. సో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆవిడ రాజకీయ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతున్నారు, అసలు ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది, ప్రధానంగా భీముల్లో ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్యలు గుర్తించారు అనే వాటిపై ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. అంటే ఒక మహిళ అయ్యుండి కూడా ఇంతటి ఈ సమ్మర్లో కూడా సుమారు 4 నెలలు పైబడి భీమిలి నియోజకవర్గం మొత్తం తిరిగారు. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి ఒక్క గ్రామం, ఇటు రూరల్ అటు అర్బన్ ప్రాంతాల్లో కూడా సుమారుగా 4 నెలల నుంచి మీరు ప్రజలతో మమేకమై ప్రజల ఆదరణ పొందుతున్నారు. ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గం మొత్తం కూడా మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? 4 నెలలు ప్రజలతో మమేకమై ప్రజల్లో ఉన్నారు. ఇదివరకు కూడా మీరు ఎప్పుడు ప్రజల్లో ఉండి రాజకీయంగా అంతగా లేనప్పటికీ కూడా ఈ 4 నెలల కాలంలో మీరు ప్రజలతో ఉండడం వల్ల మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, ఈ విషయం అయితే చాలా సంతోషిస్తున్నానండి. మీరు మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొదటగా మన ఏబీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఫస్ట్ నా ధన్యవాదాలండి. నా పేరు నాగోతి నాగమణి సార్. వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అంటే స్వతంత్ర అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేయుచున్నాను. సో మరి మీరు అడిగినట్లయితే మరి లాస్ట్ 4 months నుంచి మన భీమిలి నియోజకవర్గం మొత్తం మేము ప్రజా పరిచయ కార్యక్రమంలో ప్రతి గడప గడపకి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయో అడిగి తెలుసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా భీమిలి నియోజకవర్గం మొత్తం ప్రతి ఊరు ప్రతి వాడ తిరిగానండి, ప్రతి ఒక్కరిని కలిశాను. ఈ కలవడం వల్ల నాకేం తెలుస్తుందంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నదండి ఇది. ప్రతి ఊరికి ఒక సమస్య ఉందండి. ఒక ఊర్లో చూస్తే ఎడ్యుకేషన్ ప్రాబ్లం, ఇంకో ఊర్లో చూస్తే డ్రైనేజ్ ప్రాబ్లం, ఇంకో ఊరు చూస్తే వీధి దీపాలని, శానిటేషన్ అని, మరుగుదొడ్లని, ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం ప్రాపర్గా లేదని, సో కాలువలు లేవని, పారిశుద్ధ్యం పెంపొందించడం అనేది ప్రాపర్గా లేదు, పచ్చదనం డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ మన కనీస మౌలిక సదుపాయాలు అనేటువంటి గవర్నమెంట్ ఆల్వేజ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నవి ఇవన్నీ. సో ఇవన్నీ ప్రొవైడ్ అవుతున్నాయని నేను అనుకున్నాను మామూలుగా మా ఇంట్లో నేను ఉంటూ నా పర్సనల్గా. కానీ ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతూ అనాలిసిస్ చేసిన డేటాతో నేను సొంతంగా చూసింది చెప్తున్నానండి, నా అనుభవంతో చెప్తున్నాను. చాలా ప్రాబ్లమ్స్ ప్రతి ఊరికి ప్రతి వాడికి ఉన్నాయండి. భీమిలి అనేది ఈరోజు సంపూర్ణంగా అభివృద్ధిలో లేదండి. అంటే ఇప్పుడు సాధారణంగా ఎన్నికల్లో రాజకీయాలు అంటే జెంట్స్ ఎక్కువగా తిరుగుతారు, వాళ్ళు ఎక్కువగా ప్రచారాలకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ యాజ్ ఏ ఉమెన్గా మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ప్రజలు హక్కును చేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. మీతో వాళ్ళ సమస్యలు షేర్ చేసుకోవటం కానీ లేదంటే మీతో వాళ్ళు ఉండే ఒక ర్యాపో కానీ కొంచెం క్లోజ్గా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది, వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు, వాళ్ళ నుంచి మీకు ఎటువంటి లభిస్తుంది?
నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మేల్గా నేను వెళ్తే నాకు అంత రెస్పాన్స్ ఉండదు అనమాట. యాజ్ అ మహిళగా మీరు వెళ్ళే సమస్యలు తెలుసుకునే విధానం కానీ లేదంటే వాళ్ళ నుంచి వచ్చే ఆదరణ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మీరు అది ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? షూర్ సార్, మీరు అడిగే విధానం అయితే ఖచ్చితంగా నేను చూశానండి. ప్రజలు మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరూ అయితే నన్ను చాలా ఆదరిస్తున్నారండి, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా రిసీవ్ చేసుకుంటారు నన్ను అని. ఒక్కొక్కసారి నేను ఎమోషనల్ కూడా అయిపోతున్నాను, అది నాతో వచ్చే టీం కూడా చూస్తున్నారు. ఒకసారి మరి నాకు కంట్లో నుంచి వాటర్ అయితే ఆగట్లేదు వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే విధానం. మన ఊరు మనిషి, మా ఇంట్లో అమ్మాయి కదా, మేము మీకు ఓటు వేయకుండా ఇంకెవరికి వేస్తామమ్మా, మీలాంటి వాళ్ళు రావడమే మాకు చాలా సంతోషం. ఇన్ని రోజులు మనకి ఎవరు లేక, అవకాశం లేక మేము వలస నాయకులకైనా మేము ఓటేసి గెలిపించుకున్నాము. సో గత 25 ఏళ్ళు బట్టి మనకి ఇంతవరకు ఏ స్థానికులు కూడా లేరు. 70లో ఎప్పుడో పోయిందండి స్థానికులు మన భీమిలికి వచ్చి. సో ఇంతవరకు స్థానికులు అన్న వాళ్ళే ఎమ్మెల్యే పొజిషన్కి ఎవరు పోటీ చేయలేదు. సో ఒక మహిళగా, అది ఇండిపెండెంట్గా, ఏ పార్టీ దన్ను లేకుండా మీరు సామాన్య కుటుంబం నుంచి ఈరోజు ఇలాగా మా ఇంటికి ప్రతి గడపకి వచ్చి మమ్మల్ని ఇలాగా పరిచయం చేసుకుంటూ మా సమస్యలు తెలుసుకుంటున్నారంటే ఖచ్చితంగా మీకు ఓటేసుకుండా ఉండమండి, మేము ఖచ్చితంగా గెలిపిస్తామని వాళ్ళు మనస్ఫూర్తిగా నాకు చెప్పే విధానం, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా నాకు బాగా అర్థమయ్యి వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడం, అసలు అదైతే ఇంకా నేను మాటల్లో చెప్పలేను సార్. ఎస్ సార్, అలా రిసీవ్ చేసుకుంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను, మళ్ళీ చెప్తే మళ్ళీ నేను కూడా ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది. సో అలా ఉంది సార్. అందుకు అయితే నేను నిజంగా వాళ్ళందరూ అన్న మాట ప్రకారం నన్ను గెలిపించినట్లయితే నేనైతే రుణపడే ఉంటాను సార్ మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ. వాళ్ళు ఏ విధంగా ఆదరించి నన్ను రిసీవ్ చేసుకొని మన ఊరి మనిషిని ఊర్లో వాళ్ళం మేమే గెలిపించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు నాకు. అలా చెప్పినట్టు చేసినట్లయితే నేను 100% వాళ్ళకి రుణపడి ఉండి నేను సాయశక్తిలో ఎంతవరకు మన భీమిలిని అభివృద్ధి చేయగలను అనే దాని మీదే ఆల్వేజ్ నేను ఫోకస్ అయ్యి ఉంటాను. ఇప్పుడు సాధారణంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటే ఇప్పుడు రాజకీయంగా కొన్ని పొలిటికల్ పార్టీస్లో ఉండి టికెట్ లభించుకో, లేదంటే కొన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఉండి కూడా ప్రజలకు ఏదో సేవ చేద్దాం, మనకు ఒక అవకాశం కావాలి కాబట్టి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాలని ఒక ఇంటెన్షన్తో సాధారణంగా జరుగుతూ ఉంటుంది స్వతంత్ర అభ్యర్థిగా వేయడం అనేది. సో ఇప్పుడు ఒక ఉమెన్ అయ్యి ఉండి రాజకీయాల్లోకి లేడీస్ రావడమే కొంచెం అక్కడక్కడ జరుగుతుంటుంది. సో అలాంటిది మీరు రాజకీయాలకు వస్తూనే ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఒక భీమిలి లాంటి పెద్ద స్టేట్లోనే ఒక పెద్ద కాన్స్టిట్యున్సీలో అత్యధిక ఓటర్లు కలిగినటువంటి నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా వేయడం అనేది అసలు ఆ ఆలోచన మొదట ఎలా పుట్టింది మేడం మీకు? మంచిగా అడిగారు సార్. కరెక్టే సార్. నేను ఇప్పుడు ఎందుకంటే నేను తిరుగుతుంటే ఇంకా హౌసెస్ కంప్లీట్ అవ్వలేదు. లాస్ట్ 4 months నుంచి ఫుల్ టైం వీక్లీ 5 or 6 days ప్రజల్లోనే ఉంటున్నాను. ఫ్యామిలీని, నా పిల్లల్ని కూడా పక్కన పెట్టి ఫుల్గా వాళ్ళతోనే స్పెండ్ చేసి నా ఎఫర్ట్ అంతా పెడతాను. అయినా సరే ఇంకా ఒక మండలం 2 మండలాల దగ్గర ఇంకా ఉన్నాయి గడపకి తిరగాల్సింది. అంటే ఎంత పెద్ద నియోజకవర్గమో అనేది అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను కూడా చూస్తున్నాను ఓన్గాను. ఇంత పెద్ద నియోజకవర్గం అయినటువంటి ఈ నియోజకవర్గంలోనే మనం పుట్టి పెరగడం అనేది అది ఫస్ట్ అయితే దేవుడిచ్చిన అదృష్టం అండి. ఇక్కడే పుట్టి వల్ల ఆపర్చునిటీ అనేది ఎమ్మెల్యే అని ఉండేదండి. మరి ఈ నియోజకవర్గంలో నాన్నగారిని ప్రజలు, అంటే మా ఊళ్ళో ప్రజలు సరదాగా వచ్చిన మాట, మరి నాన్నగారు సరదాగా ఎందుకు నిజం చెయ్యాలి, మాకు కూడా సంఘ సేవ చేసే అభిప్రాయం ఉంది, సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఏ కంపెనీలో ఆపర్చునిటీ ఇచ్చినా ఆ హార్డ్ వర్క్ కూడా మన భీమిలి అలాగే, అంటే మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి అవర్ పేరెంట్స్ నుంచి ప్రజెంట్ మన జనరేషన్లోనే చూస్తున్నాము. ఏమీ డెవలప్మెంట్ కానీ, మోడిఫికేషన్ కానీ, చేంజింగ్ కానీ లేదు. సో మనం ఎందుకు రాకూడదు? యువతకి పిలుపునిస్తుంది గవర్నమెంట్. సో అలాంటప్పుడు నేను కూడా ఎందుకు రాకూడదు? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకప్పుడు మమ్మల్ని ఊరికనే పిలిచి మమ్మల్ని అలాగ ఉంచారు కదా మా పేరెంట్స్ని. సో ఆ ఛాలెంజింగ్గా తీసుకొని ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన 33% ఉమెన్కి రిజర్వేషన్ చూసుకొని ఇక్కడ కొంతమంది కూడా ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వస్తున్నారు ముందుకి పాలిటిక్స్లోని, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి సో ఇంకా పార్టీలు నాకు ఆ పార్టీ ఈ పార్టీ సీట్ ఇస్తుంది అనేది నేను వెయిట్ చేయకుండా సో అవన్నీ పక్కన పెట్టి నేను ఎంతవరకు రీచ్ అవ్వగలను అంటే హంగామాతో కూడుకున్న రాజకీయం కాకుండా ప్రజలకి దగ్గరయ్యే రాజకీయంగా నేను ప్రజల్లో ఇప్పుడు ఉన్నాను. నువ్వు ఒక మహిళగా కూడా పదే మహిళని ఎందుకంటానంటే మహిళలు ఈ రోజుల్లో బయటకు వచ్చి ఇంత పోరాటం చేస్తున్నారంటే నిజంగా
మీకు సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే పాలిటిక్స్ అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఈ రోజుల్లో పాలిటిక్స్ వేరు, మీ నాన్నగారు చేసే టైంలో పాలిటిక్స్ వేరు. సో ఇలాంటి పొల్యూటెడ్ పాలిటిక్స్ ఉన్న ప్రాంతంలో మీలాంటి వాళ్ళు రావడం నిజంగా చాలా మంచి విషయంగానే చెప్పుకోవాలి. కానీ మీరు తిరిగిన 4 నెలలు 5 నెలల కాలంలో ఏ క్షణమైనా మీకున్న భయం ఫీలింగ్స్ బట్టి కానీ మీరు ఎదుర్కొన్న ఇబ్బంది బట్టి కానీ ఎందుకు వచ్చా అనవసరంగా, మనకెందుకు ఈ సమస్యలన్నీ, ఎవరు ఎలా పోతే మనకెందుకు, అసలు నాకు ఇంత ఇబ్బంది అనే మూమెంట్ ఎప్పుడైనా వచ్చిందా అసలు మీకు మీ జర్నీలో? అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అది వ్యక్తిగతంగా, ఫ్యామిలీ పరంగా, లేదంటే రాజకీయంగా. బాగా చెప్పారు. సో అలాంటి సందర్భాలు అనిపిస్తుంటది, నేను ఎందుకు హ్యాపీగా ఏసీలో నేను జాబ్ చేసుకుని నాకు నెలకు ₹1,00,000 2,00,000 జీతం వచ్చింది. లేదు సార్, నేను ఎక్కడ ఒక 1% కూడా అలా ఫీల్ అవ్వలేదు సార్. ఈ 4.5 months అయిపోయింది ఇప్పటికి. ఏ 1% కూడా నేను ఫీల్ అవ్వలేదు. నేను ఇంకా ఏం ఫీల్ అవుతున్నానంటే ఇంకా ముందు వస్తే బాగున్నాయేమో నేను మన ప్రజల్లోకి. సో నేను లేట్ చేశాను. ఎందుకు లేట్ చేశానంటే నేను జనాల్లోకి రాకముందు, ఇప్పుడు మీరు అడిగారే ఎందుకు నాకు ఈ రాజకీయం అనేది, ఆ ఫీలింగ్లో ఉండేదాన్ని. సో జనాల్లోకి వన్స్ నేను ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత నుంచి జనాల నుంచి రెస్పాండ్ అనేది నాకు వచ్చినప్పుడు, జనాల్లోకి రండి అని జనాలు పిలిచాక నేను అందరి దగ్గరికి గడప ప్రోగ్రాంలో వెళ్తున్నా. సో వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు నన్ను అభిమానిస్తున్న విధానం, నన్ను ప్రోత్సహిస్తున్న విధానం, నేను 1%తో నేను ఎంకరేజ్ అయ్యి నాకు నేను ఓన్గా వెళ్తుంటే నాకు more than 10% నాకు అనేది మన ఇస్తున్నారు. మీరు మంచి జాబ్ చేస్తారు, మంచి పని చేసారు. అటు రైతులు ఏంటి, అటు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటి, యూత్ ఏంటి, ఆల్ ఏజ్ గ్రూప్ పీపుల్ అందరూ కూడా ఓల్డ్ ఏజ్ వరకు అటు. సో అందరూ నన్ను అయితే బాగా రిసీవ్ చేసి, మీరు మంచి జాబ్ చేస్తున్నారు, రావాలి. ఇలాంటి పొలిటికల్ పార్టీస్ మనకు ఉన్నప్పుడు, ఇలాంటి వాతావరణం, పొలిటికల్ వాతావరణం మన భీమిలిలో మన ఉన్నప్పుడు మీలాంటి చాలా మంచి పని చేస్తున్నాం, నేను అప్రిషియేట్ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ నన్ను నేను వాళ్ళతో కలిసిమెలిసి నేను ప్రజా పరిచయ కార్యక్రమంలో ఉండడం జరుగుతుంది. ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, టైంకి అసలు ఎలా రీచ్ అవుతాను ఫీల్ వచ్చాను. ఎప్పుడు బాధపడలేదు సార్, ఆ విధంగా నన్ను ఏ ప్రజలు చూడలేదు, ట్రీట్ చేయలేదు ఎంతవరకు. సో అందుకోసం అయ్యి ఉండొచ్చు రీజన్. బిఫోర్ దట్ మీరు మీ 4-5 ఏళ్ళ ముందు కూడా గృహిణిగా ఉండి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ, మీ పిల్లలతో, బాబు, ఆఫీస్, అంతే అలాంటి ఫీలింగ్స్ అంటే 4-5 నెలల నుంచి అలా ఎలోన్ ఫీలింగ్ కానీ, లేదంటే పిల్లల్ని మిస్ అవుతున్నాను కానీ, ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతున్నాను కానీ, అలా వ్యక్తిగత మీకు ఏమైనా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? రెగ్యులర్ గా మా మమ్మీ వస్తారు, మా డాడీ వస్తారని పిల్లలు అది ఉంటుంది సార్, ఉంటుంది. బట్ ఏంటంటే అన్ని పార్టే కదా సార్ లైఫ్లో. సో ఫ్యామిలీ లైఫ్ అనేది ఒక పార్ట్. మనకి ఎంతవరకు ఏది ఇవ్వాలి ఇస్తున్నాను, ఇచ్చాను, అది అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను సార్, దేని మిస్ అవ్వట్లేదు. మీకు ఫ్యామిలీ నుంచి ఫుల్ గా సపోర్ట్ ఉందా? మీకు సపోర్ట్ ఉంటే కదా సార్ ఈరోజు మీతో ఇంటర్వ్యూ రావడానికైనా ఈ టైం స్పెండ్ చేస్తున్నా అంటే ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్. ఆడపిల్లవి నీకెందుకు బడి తిరగడం, నీకెందుకు ఇది ఇట్లా ఉండొచ్చు అని చెప్పి 10 మంది మనం సపోర్ట్ చేసిన 11వ వ్యక్తి ఉంటారు మన ఫ్యామిలీలోనే. సో అలాంటిది ఏదైనా మీకు ఏమైనా వద్దమ్మా మనకి ఎందుకు ఈ రాజకీయాలు అని చెప్పేటోళ్ళు కానీ, లేదంటే అలాంటిది ఏదైనా? అవన్నీ కూడా నేను ప్రెస్ మీట్ ఇవ్వకముందే అవన్నీ ఉండేదాన్ని. అంతా ఫ్యామిలీ మెంబర్స్ గారి నుంచి హస్బెండ్, మా ఇంట్లో మా అన్నయ్యలు, మా మావయ్యలు, పిన్నులు ఏంటి ఇంత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను అందరిని ఒప్పించుకొని నేను రావడం జరిగింది. అవన్నీ ముందు అయినాయి సార్. ఇప్పుడు వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు సార్. మన ప్రజలైతే ఎలా అప్రిషియేట్ వెళ్ళి చూసి ఎక్కడ తగ్గొద్దు మీరు వెళ్ళిపోండి అని కూడా వాళ్ళు కూడా నాకు ఫుల్ సిగ్నల్స్ ఇస్తున్నారు. నాకు గ్రీన్ సిగ్నల్ అయితే బాగా. డే 1 ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూసాను, ఈ రోజు మీలో ఒక ప్రెస్ మీట్ నేను కవర్ చేశాను డే 1 మీరు పెట్టినప్పుడు. ఆ రోజు మీకుండే మీ ఫేస్ లో ఉండే కొంచెం తడబాటు కానీ ఈ రోజు లేదు. అది మీ ఈ 6 months 5 months కాలంలో ఎలా మేడం, అంటే ఏంటి మీకు అంత ధైర్యం? అదే సార్, నా వెనక నా జనమే సార్, అది చెప్పుకుంటాను సార్. ఇప్పుడు ఏంటి చెప్తాను సార్, నాతో ఉన్న నా జనం, నా భీమిలి నియోజకవర్గం నేను పర్సన్ని వాళ్ళ ఊర్లో మనిషిని నేను ఫస్ట్ మొహమాట పడుతూ వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. వాళ్ళు పిలిచినా కూడా కొంచెం ఫియర్ అనేది కదా సార్, వీళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళందరినీ పిలిచి వీళ్ళతో నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, ఇవంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇది
నాటే స్మాల్ టాస్క్ సార్, ఇట్ ఈస్ ఏ బిగ్ టాస్క్. ఇది చాలా బిగ్ టాస్క్. ఈ టాస్క్ అనేది ఎలా రీచ్ అవుతాను, ఎలాగ కంప్లీట్ చేస్తాను, హౌ టు రీచ్ మై గోల్ అనే కాన్సెప్ట్లోనే నేను ఎవ్రీథింగ్ అంతా కూడా ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసుకునే టైంలో మన ప్రజలైతే బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. సపోర్ట్ చేస్తున్నారు డైలీ. వాళ్ళు నాతో బాగా స్పెండ్ చేస్తారు. నేనే ఇంకా నాకు చిన్నపిల్లలు ఉన్నారని 7:30 వరకే వాళ్ళతో ఉండి 7:30కి ఇంకా మన ప్రజలు వదిలి ఫ్యామిలీకి ఇస్తున్నాను. మార్నింగ్ 8 వరకు ఫ్యామిలీతో ఉండి మళ్ళీ 8 to 8 ప్రజల దగ్గరకు వస్తున్నాను. సరే, ఇప్పుడు మనం ఒకసారి ప్యూర్ రాజకీయాలు మాట్లాడుకుంటే భీమిలి నియోజకవర్గంలో ఒకవైపు అవంతి శ్రీనివాసరావు, మరొక వైపు కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ అభ్యర్థి ఒకవైపు, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఇక్కడి నుంచి చేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. సో అలాంటి హేమీల మధ్య నాగోతి నాగమణి అడ్జస్ట్ అయ్యి పాలిటిక్స్ చేయగలుగుతారా? వాళ్ళ నుంచి వచ్చే ప్రెజర్ని తట్టుకొని నిలబడగలుగుతారా అసలు ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్లో? ఆల్రెడీ 4 months నా జర్నీ అయ్యింది సార్. ఇంకో 1 month కూడా లేదు కంప్లీట్ గా. మహా అయితే May 10th వరకే, 2 days బిఫోర్ ఆఫ్ చేసేయాలి కదా ప్రచారం. ఇంత సక్సెస్ఫుల్ గా మొదట ప్రజాప్రతి కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు రెండో మళ్ళీ పెట్టాము. అదంతా రెండో విడత మళ్ళీ 2 weeks అవుతుంది. సో ఇంతవరకు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ స్థానికురాలుగా నాకు ఏ డిస్టర్బెన్స్ ఏ పొలిటికల్ పార్టీ నుంచి రాలేదండి. ముఖ్యంగా వాళ్ళందరికైతే నేను చాలా థ్యాంక్ఫుల్ అండి. సో హార్ట్ఫుల్లీ. సో ఎందుకంటే మనకి ఎవరు వర్కాలు చేసుకుంటున్నాం సార్. మన భీమిలి నియోజకవర్గంలో పెద్ద పెద్ద పార్టీలు, అధికార పార్టీలు, అపోజిషన్స్, అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. ఎవరి వర్క్ ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు వైసీపీ అధికార పార్టీ కూటమి అభ్యర్థి మీలాగే చాలామంది వివిధ పార్టీల నుంచి కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళందరినీ కాదు నాగోతి నాగమణి గారికి అభ్యర్థికి ఓటీ అంటే గత లాస్ట్ 25 years నుంచి వచ్చిన అటు ఇటు మారుతూ అవే పార్టీలు మాకు రూలింగ్లో ఉన్నాయి సార్. దానివల్ల అయితే మాకు ఎటువంటి యూజ్ అయితే అనిపించట్లేదు. ఈరోజు పోటీ అభ్యర్థి మాట్లాడట్లేదు. యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఏ భీమిలి కాన్స్టిట్యున్సీ 1 personగా నేను మాట్లాడతాను. ఓటర్గా ఫీలింగ్ ఏంటంటే మరి ఇన్ని పార్టీస్ వచ్చాయి రూలింగ్లో. ఈ గత ప్రభుత్వం ఏంటి, ప్రజెంట్ ప్రభుత్వం చేసి ఆ పథకాన్ని కూడా 100 అట్లీస్ట్ 80% అయినా మన పీపుల్కి మాత్రం రీచ్ అవ్వలేదు. అది ఒక 50% 40% మాత్రమే ఉంది భీమిలి నియోజకవర్గానికి. ఇంకా ఎక్కడ చూసినా కూడా అయితే వాళ్ళు 40 years నుంచి నివాసం ఉంటున్నారు. స్వతంత్ర నగర్ వెళ్ళాను, మధురవాడ పెద్ద సిటీ కదా. మధురవాడలో స్వతంత్ర నగర్ అని చూస్తే అక్కడ 200 houses ఉన్నాయి. అక్కడ వాళ్ళకి వాష్రూమ్స్ కూడా లేవు, మరుగుదొడ్లు కూడా ప్రొవైడ్ చేయలేదు, వీధి దీపాలు లేవు, రోడ్స్ లేవు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అలాగే నేను ఆనందపురం మండలం వెళ్ళాం. అక్కడైతే వాళ్ళకి బాత్రూములు కాలువలు లేక వాళ్ళు డైలీ బాతింగ్ అయిన బాతింగ్ వాటర్ని మళ్ళీ వాళ్ళు వేరే బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బయట పంపుకుంటున్నారు. సో అటువంటి దుస్థితిలో ఉంది మన భీమిలి నియోజకవర్గం. సో ఇటువంటి దుస్థితిలో ఉన్నది అంటే మరి ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరూ కనుక మన గవర్నమెంట్ కనుక ఎంతవరకు న్యాయం చేస్తుందని చెప్పేసి మన అనాలిసిస్లో చాలా ఇస్తున్నారు. ఆ పథకాలన్నీ దేనికి అనేది అంటే అవసరమైన మనకి అవసరం నీడ్స్ అన్నాటికి బేసిక్ నీడ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ సార్. కానీ వచ్చిన ఫండ్స్ అయితే కొంత మరి దేనికి ఖర్చు పెడుతున్నారు ఏంటి అసలు అవసరమైనది లేకుండా. పాండ్రంగి వెళ్ళాను పాద్మనామం. సో పాండ్రంగి అయితే ఎన్నాళ్ళలో బ్రిడ్జే లేదు వాళ్ళకి, ఫస్ట్ ఇప్పటికే లేదు బ్రిడ్జ్. మీరు ఒక్కొక్క పేరు చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే అసలు ఇంతకాలంలో మొత్తం నియోజకవర్గం పిన్ టు పిన్ మీకు ఐడియా వచ్చింది. ఎస్ సార్. పాండ్రంగిలో ఆ ప్రజలు అయితే ఎంత ఎమోషనల్ అవుతున్నారు. ఇంకెవరు మాకు వద్దు, మేము ఎవరికి అయితే మేము ఓటు వేయలేమని చెప్తున్నారు. సో ఎంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి అయితే అసలు. అంతే కదా సార్, అసలు ఇప్పుడు ఎనీ సీజన్ మీరు చూడండి బ్రిడ్జ్కి ఇలాగా తగులుతూనే ఉంటుంది అక్కడ వాటర్. సో అక్కడి నుంచే పైకి వెళ్ళి రావాలి. మనకి దాని మీద నుంచి 4-wheelerలో నేను వెళ్తే ఏమో ఎక్కడ నుంచి చిన్న బ్రేకేజ్ ఉన్నా నా వెహికల్ మునిగిపోద్ది కదా దీంట్లో అనే ఫీలింగ్ నాకే వస్తుంది. అలా డైలీ వాళ్ళు తిరుగుతున్నారు. కొంచెం వర్షం వచ్చినా కొంచెం వాటర్ 2 inches పెరిగినా కూడా పైకి వచ్చేసి ఓవర్ఫ్లో అయిపోద్ది. సో అటువంటి బ్రిడ్జ్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, అంతలాగా ఎందుకు వదిలేసారు? ఆ ప్రజలు ఎంతో ఎమోషనల్, వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్తుంటే నేను ఏదో అధికార పార్టీ నుంచి వచ్చాను అనుకో, నా మీద కొంతమంది అయితే నా మీదకి ఎమోషనల్గా వచ్చేస్తున్నారు. సో వాళ్ళు నేను కంట్రోల్ చేసుకొని న్యూ పర్సన్ అని నా గురించి నేను చెప్తే అప్పుడు వాళ్ళు ఆగి ఓకే అమ్మా మీరు కాబట్టి మా ఇంటికి రాగలరు. అదే ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీ అయినా గత ప్రభుత్వం పార్టీ అయినా మా ఏరియాలోకి రావాలంటే మీరు రానము ఆపేస్తాం, మేము ఎవరికి ఓట్లేమని చెప్పి
వాళ్ళు అలా విధంగా కాంప్రమైజ్కి వచ్చి స్థానికులు అంటున్నారు కాబట్టి నేను ఇంకా మీకు ఒకరికి అవకాశం ఇచ్చి చూస్తామని చెప్పి కూడా నాకు వాళ్ళు ఎంతో ఎమోషనల్గా నాకు ప్రామిస్ చేయడం జరిగిందండి. అంటే చాలా మంది ఉన్న ఒపీనియన్ మీకు చెప్తున్నాను, ప్రజల దగ్గర ఉన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అయితే ఈ క్వశ్చన్కి స్ట్రైట్గానే ఆన్సర్ చేస్తారనుకున్నాను. ఎందుకంటే నాగోతి నాగమణి గారు స్వతంత్ర అభ్యర్థిగా వేస్తున్నారు కానీ ఎన్నికల వరకు నిలబడలేరు. ఈలోపు ఏ రాజకీయ పార్టీ నాయకులు ఏదో ప్రలోభ పెట్టి ఏదో ఆఫర్ చేస్తే అక్కడ తలొగ్గి అక్కడతో ఆవిడ జర్నీ ఫుల్ స్టాప్ పెట్టే ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా. సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కాదు జనరల్ ప్రజల అలా వచ్చే వాళ్ళని అయితే జస్ట్ నామినేషన్ వేసేసి అలా మాయమైపోతాం. నామినేషన్ టైంలో ఏదో పుట్టగొడుగులు వచ్చేటట్టు కనిపించేసి అలా క్లోజ్ అయిపోతాం. సో అంతేగాని ఇలాగా 5 months నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేసుకొని అంటే ఉండాల్సిన అవసరం అయితే నాకు లేదు. 5 months నుంచి నేను మా ఫ్యామిలీని వదిలేసి ఏ సీజన్కి భయపడకుండా ఎవరికి ఇది అవ్వకుండా ఎవరిని నొప్పించకుండా నాతో ఒక రోజుకి ఒక 12 మందిని కొని డైలీ అంటే ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ నాకు ఎందుకు సార్, సరదా వచ్చి వెళ్ళిపోయేటట్టు అయితే ఏదో అట్రాక్టివ్గా ఏదో సరదాగా చేసుకునే వ్యాపారం లాగా కాదు కదా. సీరియస్గానే నాకు ఊహ భీమిలీకి ఎమ్మెల్యే అవ్వాలి. సో నాకు కొంచెం మా ఇంట్లో ఫ్యామిలీ పరంగా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మా హస్బెండ్ గారు, సో దాన్ని బట్టి మా బ్రదర్స్ కూడా ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్గా ఉండి నాగోతి భాస్కర్ గారు అండి, ఆయన కూడా సపోర్టు. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఆయన మా హస్బెండ్ నాకు బ్యాక్గ్రౌండ్గా ఉన్నారు, మా టీం మెంబర్స్ ఇంకా నాతో ఉన్నారు. సో వీళ్ళందరూ ఇదే కాకుండా మన భీమిలి ప్రజలందరూ కూడా నన్ను బాగా సపోర్ట్ ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. రోజుకి నేను ఇంకెందుకు సార్ డ్రాప్ అవుతాననే డౌట్ వాళ్ళకి వస్తుంది. ఇంక నేను ఇంక 2 days ఉంది, నామినేషన్ కూడా అయిపోద్ది నాది. 19th అనౌన్స్ చేసేస్తున్నాను. వాళ్ళ డౌట్ ఏంటంటే నామినేషన్ వేసి దాన్ని విత్డ్రా చేసుకునే వరకు టైం ఉంటుంది కదా. సో అలాంటి సందర్భాల్లో కూడా ఏమైనా మీరు అలాగే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి మళ్ళీ విత్డ్రా చేసుకుని మళ్ళీ సైలెంట్ అయిపోయినాయి ప్రజలు ఉండే అభిప్రాయం. ఓకే, ప్రజలు ఎందుకంటే అలాంటి పీపుల్ వస్తున్నారు వెళ్తున్నారు కాబట్టి బికాజ్ వాళ్ళకి ఆ డౌట్ రావడం అనేది సహజమే, నేనేమి దానికి బ్లేమ్ అవును. కాకపోతే నేను వచ్చే విధానం కానీ నేను ప్రజల్లో ఉన్న విధానం బట్టి కూడా వాళ్ళు ఒకసారి కన్సిడర్ చేసుకోవాలని చెప్తున్నాను. మన మీడియా ద్వారా మన ప్రజలందరికీ నాకు కూడా ఒక నమ్మకం, ఎందుకంటే ఇప్పుడు ఎవరికి కూడా అంత ఎక్స్పెండిచర్ పెట్టుకొని అంత ఖర్చు పెట్టుకొని చేయాల్సిన పని లేదు కదా. అందుకే మీకు డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు అడిగింది నేను ఒక సింపుల్గా ఆన్సర్ ఇచ్చి వచ్చు, బట్ నేను ఎందుకు అంత డీటెయిల్గా ఇచ్చానంటే మన ప్రజలకు వచ్చిన డౌట్కి క్లారిఫై ఇద్దామనే కాన్సెప్ట్. అంత కష్టపడి ఇన్ని నెలలు బట్టి ఉండాల్సిన అవసరం అయితే ఉండదు, జస్ట్ వచ్చి వెళ్ళిపోయేటట్టు అయితే ఆ 1 month స్పెండ్ చేసుకుంటూ. ఇప్పుడు ఇండిపెండెంట్ అంతా అలాగే వస్తారు కదా. మనం మీ పత్రికా విలేకరులే అన్నారు, ఏ ఇండిపెండెంట్ కూడా ఇన్ని నెలలు కష్టపడి ఇంతలాగా ప్రజల్లో ఉండడం ఎక్కడా చూడలేదండి మేము ఎప్పుడు. నేను 25 years నుంచి ఫీల్డ్లో ఉన్నాము పత్రికా విలేకరు కానీ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాజ్ ఎందుకు మీరు ఇప్పుడు అన్న సమాధానం అయ్యి ఉండొచ్చు, దానికి ఆన్సర్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒక బలమైన సామాజిక వర్గం చెందిన వ్యక్తి మీరు, ఇదే సామాజిక వర్గంలో రాజకీయంగా చాలా మంది ఎన్నో ఏళ్ల పాటు ఉందన్నమాట. సో వాళ్ళ నుంచి మీకు పర్సనల్గా వ్యక్తిగతంగా మీకు ఫ్యామిలీ పరంగా ఏమైనా సపోర్ట్ లభిస్తుందా, లేదంటే ఏమైనా వ్యతిరేకత ఏమైనా ఉంటుంది అంటారా? ఎందుకంటే ఇప్పుడు మధురవాడ ప్రాంతంలో నగరాల సామాజిక వర్గం చాలా ఎక్కువ, ఈ ప్రాంతానికి వాళ్ళ ఇది కాబట్టి అంటే డిసైడ్ ఫ్యాక్టర్ కూడా ఇన్ఫ్యాక్ట్. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం అనేది చాలామంది కార్పొరేటర్లుగా సర్పంచ్లుగా అక్కడితో ఉండిపోయారు అనమాట. సో అలాంటిది మీరు ఈరోజు ఒక షార్ట్ గన్ లాగా ఒక ఎమ్మెల్యేగా స్థాయికి వచ్చారంటే అప్పుడు వాళ్ళ రియాక్షన్ కానీ లేదంటే మీ ఫ్యామిలీస్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? బాండ్స్ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రాజకీయమే ఒక ఫ్యామిలీ అంటే మీ సామాజిక వర్గం నుంచి అడిగేది. అదే సామాజిక వర్గమే సార్. సామాజిక వర్గాన్ని ఫస్ట్ నేను ఒక ఫ్యామిలీ పరంగా తీసుకుంటాను సార్, కుటుంబంగా తీసుకుంటాను. మా సామాజిక వర్గం అంటే అది మా కుటుంబం నుంచే కదా సార్, అది లింక్ అవి ఉంటుంది. సామాజిక వర్గం అంత పీపుల్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులుగానే నేను రిసీవ్ చేసుకుంటాను. అంతే కదా సార్, మేము వేరు చోటల్లో ఉన్నా కూడా ఇవన్నీ మా బ్రాంచెస్ అంతే కదా, పార్టీలో ఉన్నప్పుడు ఎక్కడున్నప్పటికీ వాళ్ళు ఎలా నేను తీసుకున్నప్పటికీ నేనైతే వాళ్ళందరినీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా బ్రాంచెస్ అవన్నీ మా కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా మా డిఫరెంట్ బ్రాంచెస్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాం. సో మేమందరం ఎందుకంటే ఒక ఆడపిల్లగా నువ్వు వస్తున్నావు, మా వంతు మేము సపోర్ట్ ఇస్తామమ్మా. ఇప్పుడు మీకేంటి నేను ఓపెన్గా ఇచ్చేలేను హామీ. తెలియని పీపుల్ కొత్తగా చూసేవాళ్ళు మొదటి నుంచి మా సామాజిక వర్గ పీపుల్ అందరూ అయితే మేము ఉన్నాం కదా, నీకెందుకు, నువ్వు ఎక్కడ తగ్గొద్దు, యూ ప్రొసీడ్ అని చెప్పి నాకు భరోసా ఇస్తున్నారు. అంటే చాలా మంది ఇక్కడ ఈ కమ్యూనిటీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే సీట్ కావాలి మాకు, వైసీపీ అవ్వచ్చు
మేము కూడా పోటీలో నిలబడతాం, రేస్లో ఉంటామని. సో వాళ్ళు ఎవరికి ఆ ఛాన్స్ దక్కలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ అభ్యర్థులు ప్రకటించాయి కాబట్టి. సో ఎటువైపు నుంచి చూసినా మీరు కనిపిస్తున్నారు ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో. ఒక నగరాల సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదే యాజ్ ఎ ఉమెన్గా మీరే కనిపిస్తున్నారు. సో మీ మీద అంత ఫోకస్ ఉంటుంటుంది ఇప్పుడు కూడా. సో అలాంటి పరిస్థితుల్లో ఏమైనా సూటిపోటు మాటలు కానీ, లేదంటే బ్యాక్ బోన్, లేదంటే తెర వెనుక రాజకీయాలు బోల్ జరుగుతుంటాయి అనమాట. సో అట్లాంటిది ఏమైనా మీకు ఏమైనా లేదు సార్, గాడ్ గ్రేస్ అండి. అసలు అటువంటి గాసిప్స్ అయితే ఏమి నాకైతే రిసీవ్ అవ్వలేదు, రీచ్ అవ్వలేదు నా దాకా. అటువంటి గాసిప్స్ ఏవి రాలేదండి మా కమ్యూనిటీ నుంచి. అందరూ కూడా నాకైతే నేను వెళ్ళిపోతే వెహికల్స్ ఆపేసి నాకు కాల్ చేసేసి నన్ను మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకొని, మన అమ్మాయి కదండి చెయ్యండి, మేము ఉంటాము, ప్రాబ్లం లేదు అని చెప్తున్నారండి. మరి అంతవరకు రీచ్ చేస్తారనేది ఆఫ్టర్ రిజల్ట్ ఆ మాటలన్నీ తెలుస్తాయి. బట్ నా ఫేస్ టు ఫేస్ అయితే నాకైతే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటే అందుబట్టి అయితే ధన్యవాదాలండి. మీకు ఏమైనా పెద్ద పార్టీల నుంచి ఏమైనా మీకు ఏమైనా అంటే మీడియాటర్స్ కానీ, లేదంటే కలవాలని కానీ, లేదా మాట్లాడాలని కానీ ఏమన్నా మీకు ఏమైనా అలాంటివి ఏమైనా వచ్చాయి? టీడీపీ నుంచి కానీ, లేదంటే వైసీపీ? లేదు సార్, రాలేదు. రాకపోవడం చాలా సంతోషం అనుకున్నాను నేను. అటువంటి ఆఫర్స్ అయితే ఏం రాలేదండి. నా మట్టుకు నాది నేను స్మూత్గా నాదైతే అవుతుంది. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిని అంత ఈజీగా అయితే మాత్రం ఉండనివ్వరు అనమాట. అంటే మేము చూస్తున్న చాలా ఇయర్స్ నుంచి మేము చూస్తుంటాం కాబట్టి ఇండిపెండెంట్గా వేయడం అంటే ఈజ్ గట్స్తో కూడుకుని పని. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ నిలబడడం అనేది అది అంత ఈజీ కాదు. సో ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టే ఉంటాయి, మీ దగ్గర ఉంటాయి అనమాట. సో అది ఇంకా ఏమంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా లేకపోతే ఏంటి అనేది నా ఉద్దేశం. అదైతే నా వరకు అయితే రీచ్ అవ్వలేదు సార్. మరి బిహైండ్ ఏం జరుగుతుందో తెలియదు. విత్ గాడ్ గ్రేస్ అయితే ఇంతవరకు అటువంటివి నేను ఫేస్ చేయలేదండి. బికాజ్ ఎందుకంటే నేను స్థానికురాలిని. సో నా దగ్గరికి ఆ టైప్లో రావాలన్నా స్థానికురాలుగా, యాజ్ ఏ స్థానికురాలుగా, యాజ్ ఏ గ్రామస్తురాలుగా, యాజ్ ఏ లోకల్ పర్సన్గా, మరి వాళ్ళందరూ ఉన్నారు అధికార పార్టీలే. బట్ నా దగ్గర రావాలి అనుకున్నా కూడా వాళ్ళు నాన్ లోకల్ పీపుల్ అంటే నేను ఇక్కడ లోకల్ పర్సన్ని, యాజ్ ఏ ఉమెన్ని. సో అది ఒకటి నాకు మన ప్రజలు చూపించే అభిమానం మెయిన్. అది ఒకటి నాకు మెయిన్, అది ఒకటి భరోసాగా ఉందండి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయాలు చేయాలంటే అర్ధబలం, అంగబలం ఏదో ఉంటారు సార్, అన్ని రకాలుగా మనకి స్ట్రెంత్ ఉండాలి. నాగమణి గారు ఎంత ఆర్థిక బలంతో వెళ్ళబోతున్నారు ముందుకి? ఆర్థిక బలం అనేది సార్ అంటే ప్రీవియస్ ఎలక్షన్స్లో చాలామంది సిద్ధాంతాలు, నా క్రెడిబిలిటీ బట్టి ఓట్లు వేస్తారు, నేను చాలా మంచి చేస్తానని చూసేటోళ్ళు కూడా ఓట్లు పడలేదు. అల్టిమేట్గా ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కూడా చాలా ఉండాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటి ఆలోచనతో మీరు ఎంత ముందు వరకు వెళ్ళబోతున్నారు అనేది, లేదు మీరు సిద్ధాంతాలు నమ్ముకునే రాజకీయాలు చేస్తున్నారా? సిద్ధాంతాలు లేదు సార్, మన ప్రజల ఒపీనియన్, మన భీమిలిలో ఉన్న పరిస్థితులు తీసుకొని నేను ముందుకు వస్తున్నాను సార్. మన భీమిలిలో పరిస్థితులు అయితే బాగాలేవు. సో మనకి కనీస మౌలిక సదుపాయాలు అనేట డెవలప్మెంట్ అనేది మన భీమిలిలోదే. ఎందుకు మన ఆంధ్ర ఉంది, మార్కెట్ తగరపల్స్ ఉంది, ఇప్పటికీ బస్ స్టాండ్ లేదా. నేను అక్కడే పుట్టి పెరిగాను. సో 2015 వరకు అక్కడే ఉన్నాను. 17 నుంచి మధురవాడ. నాకు చిన్నప్పటి నుంచి నేను జాబ్ పర్పస్ కానీ, నేను ఎడ్యుకేషన్ పర్పస్ కానీ నేను మన భీమిలిని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఒక 1 month కూడా వెళ్ళలేదు అక్కడికి. సో భీమిలిలోనే ఉన్నాను. నేను చూసినట్టు చిన్నప్పటి నుంచి ఇంకా అలాగే ఉన్నాయి చాలా ఏరియాస్. ఫైనాన్షియల్గా బాగున్నా లేదో వాళ్ళ ఎన్విరాన్మెంట్ మార్చుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ అదే మురుగువాడల్లో ఇప్పటికీ అలాగే జీవిస్తున్నారు. అదైతే చాలా బాధాకరమైన విషయము. సో నేను మారుస్తానని అనుకుంటున్నాను. నాకు మన భీమిలి ప్రజలు కనుక అవకాశం ఇచ్చి నన్ను నిలబెడితే నేనైతే మార్పు తీసుకొస్తానని, 80% వరకు నేను మార్పు తీసుకొస్తానని మన మీడియా ఛానల్ ద్వారా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతు నాగమణి హామీ ఇస్తున్నారండి. మన చివరిగా నా ప్రశ్న ఏంటంటే, ఇంకా మీరు నియోజకవర్గం మొత్తం తిరిగారా? ఇంకేమైనా తిరగాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? 80% తిరిగేసాను సార్. ఎంతైనా ఒక 15% ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి మీట్ అయ్యానండి. కొంతమంది ఇంట్లో సరికి అలా నేను తెలియకపోవచ్చు. సో అందుకని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒకసారి కనిపించిస్తే ఓటేసేయడం అనేది ఇది కాదు కదా, స్థానికురాళ్ళు అయినా కదా అని నేను అందుకే సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ వాళ్ళకి రిమైన్ అవుతున్నాను. ఇంకో స్ట్రాటజీ ఉందని థర్డ్ ఫేజ్. అప్పుడు నా సింబల్ వీక్
ఈ వీక్ నామినేషన్ అయిపోయి నెక్స్ట్ వీక్ సింబల్ వస్తుంది. సింబల్ ద్వారా థర్డ్ టైం మళ్ళీ ప్రతి ఓటర్ని మీట్ అవుతున్నానండి. సో ఒక ఎలక్షన్ డేట్కి వచ్చేసరికి ప్రతి ఓటర్కి ఒక 2-3 సార్లు అట్లీస్ట్ నేను రీచ్ అవ్వాలనేది నా కాన్సెప్ట్ అండి. నా తప్పు లేకుండా నేను ప్రతి ఓటర్ని మీట్ అవుతాను సార్, నాకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి, మన భీమిలిలో ఉన్న పరిస్థితులను బట్టి మీట్ అవుతాను. నా సాయి శక్తిలో నా హార్డ్ వర్క్ అంతా కంప్లీట్గా నేను ఎంత చేయగలను అంతకు మించి చేస్తాను సార్. ఆ తర్వాత రిజల్ట్లో అప్పుడు నేను అది సక్సెస్సా ఫెయిల్యూర్ అనేది ఆ రిజల్ట్ బట్టి, అంటే ముందు నా తప్పు లేకుండా నేను వర్క్ చేసి ఉంటాను ప్రతి ఓటర్ని కలిసి. ఆ తర్వాత ఓటర్ సిస్టమ్ అండి, వాళ్ళ ఇంట్రెస్ట్, మరి వాళ్ళు ఎలాగా మరి భీమిలిని మార్చుకుంటారు అనేది వాళ్ళ చేతుల్లో ఉంది ఆయుధం, అదే ఓటు హక్కు. ఆ ఓటు హక్కు అనేది ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉండిపోతున్నారు సార్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మాట చెప్తున్నాను, మన ఛానల్ ద్వారా మన భీమిలి నియోజక ప్రజలందరికీ ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున 4 లక్షలు దాటే మనకి ఎగ్జాక్ట్గా భీమిలి నియోజకవర్గంలో ఓటర్స్ అనేవాళ్ళు ఉన్నారండి. అయితే మనకి రిజల్ట్ చూస్తే కనుక మనకు ఓట్లు వేసే వాళ్ళ యొక్క సంఖ్య కాలిక్యులేషన్ చూస్తే కనుక 2.5 లక్షలే అంతా మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే ఉంటుంది. సో మిగిలిన 1 lakh దగ్గర ఇంచుమించు పీపుల్ ఏమవుతున్నారు, ఎందుకు ఓటు వేయట్లేదు, వాళ్ళు ఎందుకు ఇంట్లో ఉంటున్నారు. సో సమ్ టైమ్స్ వాళ్ళు ఏంటంటే ఆ రోజు హాలిడే ఇస్తే అదేదో ఎంజాయ్మెంట్ లాగా ఇంట్లో కూర్చొని టీవీలు చూడడమో లేదా ఇంకేదో వర్క్ చేసుకోవడం అనేది కొంతమంది పీపుల్ చేస్తున్నారు. అందులో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఉమెన్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు, రకరకాల పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇంట్లో ఉంటున్నారు. ఓట్ అనేది ఈరోజు ఒక ఆయుధం లాంటిది మన నియోజకవర్గాన్ని మార్చుకోవడానికి. ఒక ఊరు బాగుంటేనే ఆ గ్రామం బాగుంటుంది, సో ఆ రాష్ట్రం బాగుంటుంది ఏంటి, అదేవిధంగా దేశం బాగుంటుంది. సో ఇది బాగుండాలంటే మరి 1 lakh పీపుల్, మోర్ దాన్ 1 lakh పీపుల్ ఇంచుమించు మీరు ఇంట్లోనే ఉండి ఓటుకి వినియోగించుకోకపోతే మన భీమిలి నియోజకవర్గమైనా మన దేశమైనా ఎలా బాగుంటుందండి. అదే నాయకుడు ఎలా వస్తారు. సో కొంతమంది ఇల్లిటరేట్ పీపుల్ ఏమంటున్నారు, ఈరోజు మేము ఓటు వేస్తామమ్మా, నా ఓటు ఎందుకు నేను వేస్ట్ చేసుకోను, ఓటు ఖచ్చితంగా వేస్తాను, నాకు అభ్యర్థి నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే నేను ఈరోజు వెళ్ళి ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినట్టు లెక్క అంటున్నారు, రైతులు అంటున్నారు, పీపుల్ అంటున్నారు. సో అదే మాటని చదువుకున్న వాళ్ళం అయినటువంటి మనం కానీ, ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, లేదా ఎంప్లాయీస్ కానీ, కొంత యూత్ కానీ, యంగర్స్ కానీ, వీళ్ళందరూ ఎందుకు తీసుకోలేకపోతున్నారు. ఓటు వేయలేదంటే ఏంటి, మీరు జనాభా లిస్టులో లేనట్టే లెక్క, మీరు ఎక్స్పైర్ అయిపోయినట్టే లెక్క. మీరు ఈరోజు మీ ఓటుని వినియోగించుకోలేదు అంటే. సో మీరందరూ కదిలి రండి, బయటికి రండి. ఈ 1 lakh పీపుల్ దగ్గర ఉన్నారు, ఈ 1 lakh పీపుల్ కూడా అందరూ బయటికి రండి, వచ్చి ప్రతి ఒక్కరూ మీ ఓటుని యూజ్ చేయండి, వాడండి. వాడి మీకు సరైన అభ్యర్థి మన భీమిలికి రైట్ పర్సన్ ఎవరు, ఆ రైట్ పర్సన్ని మీరు ఎంచుకొని ఆ సరైన వ్యక్తికి మాత్రమే మీరు ఓటు వేసి మన భీమిలిని బాగు చేయమని మరొక్కసారి మీ స్వతంత్ర అభ్యర్థి మన మీడియా ప్రతినిధుల ద్వారా మీకు ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. మీరు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా ప్రజాదరణ పొంది ప్రజల్లో మంచి మహిళా నాయకురాలుగా పేరుకుంది ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని మేము మా ఛానల్ తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. మళ్ళీ మీరు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు అవకాశం ఇచ్చిన ఏబీ న్యూస్ ఛానల్ వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ స్వతంత్ర అభ్యర్థి నాగవతి నాగమణి, భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అండి. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ స్టేట్ పాయింట్. వచ్చే వారం ఇంకో అతిథి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.